అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ ముందుకైతే సరికొత్త కాన్సెప్ట్తో వచ్చాము. మన హైదరాబాద్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేయడానికైతే మా ఈ చిన్ని ప్రయత్నం. సో అందులో భాగంగానే హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి విజయలక్ష్మి దేవాలయం, అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే మనం వచ్చాము. సో ఇక్కడ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి, ప్రతిష్టాపన ఎవరు చేశారు, టెంపుల్ ఎవరు కట్టించారు, సో ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, బ్రహ్మోత్సవాలు కానీ ఉత్సవాలు ఎప్పుడు జరుపుతారు అనే కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి అయ్యవారు కానీ వాళ్ళతో మాట్లాడి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసాడు. సో మనము ఇక్కడ ఆలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం ఉంది. మనం ఎక్కడ చూసినా ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు ముందుగా కనిపించే ధ్వజస్తంభం అని చెప్పుకోవాలి. సో ధ్వజస్తంభం దేవునికి మొక్కుకొని మనం లోపలికి వెళ్దాము. వచ్చేసేయండి. యా, మనకు ఎక్కడ చూసినా అంటే మనం ఏ పని చేయాలనుకున్నా, ఎలాంటి ఉద్దేశంతో, ఎలాంటి కర్తవ్యాన్ని పూనుకున్నా సరే, ఎలాంటి పని చేయాలనుకున్నా ఫస్ట్ మనకు విజయం సాధించాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాం. కాబట్టి విజయలక్ష్మి అమ్మవారికి మొక్కుకొని కానీ మనము ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని చెప్పుకోవచ్చు. సో ఇది విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్. చూస్తున్నారు కదా అమ్మవారి నిండు రూపం, ఎంత చక్కగా ఉన్నారు కదా. విజయలక్ష్మి అమ్మవారు అంటే పేరుకు తగ్గట్టు కానీ మనము ఏ పని మొదలు పెట్టినా కూడా, ఎలాంటి పనులైనా సరే చిన్న మాట అమ్మవారికి ఒక్క మాట చెప్పుకున్నా సరే మన మొరను ఆలకించి ప్రతి ఒక్క కోరిక కూడా తీరుస్తారు. అండ్ ఆ విషయంలో అయితే ప్రతి ఒక్క పనిలో అయినా సరే మనకు విజయం సాధించడానికి మనకు తోడ్పాటుగా ఉంటారు. సో దైవ కర్తవ్యంతో పాటు మన సంకల్పం కూడా ఉంటే ఖచ్చితంగా మనం చేసుకున్న పనులన్నీ కూడా విజయం సాధిస్తామని చెప్పుకోవచ్చు. సో అమ్మవారి మనము నిండు రూపం చూస్తామంటే మనకి ఎంత బాగా అనిపిస్తుంది కదా. నిజంగా అమ్మవారు మనం ముందుకు వచ్చారా అన్నట్టుగా. చూడండి, నేను ఇటు నుంచి వెళ్తాను. విజయలక్ష్మి చూస్తున్నారు కదా. సో విజయలక్ష్మి అమ్మవారు అసలు ముఖం వచ్చేసి చూడండి, అసలు కోటి దీపాల కాంతితో వెలుగుతున్నట్టుగా అమ్మవారి రూపం అనేది చాలా నిండుగా మనకు కనిపిస్తూ ఉంది. మన దగ్గరికి వస్తే అసలు మనము అమ్మవారి దగ్గరికి వచ్చామా, లేకపోతే మన అమ్మ దగ్గరికి వచ్చామా అంటే మన అమ్మకి ఏంటి, మనం ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చెప్పుకుంటాము. మనం ఎలాంటి పని చేసినా కూడా అమ్మ అయితే మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మన అమ్మలాగా మనకు విజయలక్ష్మి అమ్మగారు చూస్తూ ఉంటేనే మన సొంత అమ్మ దగ్గరికి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో మీరు కూడా అమ్మవారిని కళ్ళారా దర్శించుకొని అమ్మవారి కృప కటాక్షాలకైతే పాత్రలు కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాము. సో నేనైతే చాలా అదృష్టపడుతుంది కానీ అనుకుంటున్నాను, ఎందుకంటే రాగానే మనకు చాలా మనస్సు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో అయ్యగారు మనకు ప్రసాదం కూడా ఇచ్చారు, పులిహోర. ఇది కూడా చాలా బాగుంటుంది. గోవిందా గోవిందా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఉయ్యల్లో మనకు చిన్ని కృష్ణుడు అమ్మవారు ఇద్దరు మనకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ విజయలక్ష్మి అమ్మవారి దేవాలయం ఎదుటంగానే మనకి ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది. సో ఎంత బాగుంది కదా. శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది, ఫస్ట్ మనకు ఉయ్యాలని గుర్తుకొస్తుంది కదా. చిన్న బాలుడు వెన్న ముద్దలు తింటూ ఉంటా, చిన్న చిన్న అల్లరి పనులు చేసుకుంటూ ఉంటా. సో ఇక్కడ మనకు చిన్ని కృష్ణుడు మంచిగా వేణువు పట్టుకొని పక్కన అమ్మవారు, చాలా బాగా అనిపిస్తుంది కదా ఉయ్యాల. సో ఇక్కడికి వస్తే మనము విజయలక్ష్మి అమ్మవారితో పాటు చిన్ని కృష్ణుడిని దర్శించుకోవచ్చు. మనకు చూడడానికి ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉన్నా కూడా అసలు ఒక్కోసారి మనము గుడిలోకి అడుగు పెట్టినామంటే చాలు మన మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆ పక్కన వెళ్ళే వెహికల్ సౌండ్స్ కానీ అవి ఏవి వినిపించవు. జస్ట్ మనకు అమ్మవారి ధ్యాసలోనే ఉంటాము, చాలా ప్రశాంతంగా ఉంటాయి. సో పక్కన విష్ణుమూర్తి స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. సో విజయలక్ష్మి అమ్మవారు అండ్ చిన్ని కృష్ణుడు ఇద్దరిని దర్శించుకున్న తర్వాత ఇలా కొంచెం మనం కుడివైపుకి వస్తే మనకు విష్ణుమూర్తి అండ్ విజయలక్ష్మి అమ్మవారి ఇద్దరు కలిసి ఉంటారు ఇక్కడ. సో మనం ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు. సో స్వామివారిని కూడా మనం దర్శించుకుందాం.
గోవింద గోవింద. ఓం నమః శివాయ. గోవింద గోవింద వెంకటరమణ ఏడుకొండలవాడ గోవింద. యా, చూడండి మనకు విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి అమ్మవారు. సో శేషతల్పం మీద పడుకున్న విష్ణుమూర్తి స్వామివారి కాళ్ళకు పాదాల సేవ చేస్తూ లక్ష్మీ అమ్మవారు ముంగల మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన దేవతామూర్తులు కూడా మనకు కనిపిస్తున్నారు కదా. సో ఎంత చక్కగా ఉన్నారంటే మనము నార్మల్గా ఇక్కడ విష్ణుమూర్తిని చూడాలంటే మనం ఇక్కడికి వెళ్ళాలా, ఏడుకొండల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పద్మనాభ స్వామి టెంపుల్ అనుకుంటాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అక్కడికి వెళ్ళిన ఫీలే మనకు కలుగుతూ ఉంటుంది స్వామివారిని అమ్మవారిని చూస్తూ ఉంటే. అండ్ వెనకాల శేషతల్పం మీద పడుకున్న విష్ణుమూర్తి పాదాల సేవ చేస్తూ లక్ష్మీమాత. అండ్ ముంగల మనం చూసుకున్నట్లయితే ముందు కూడా మనకు స్వామివారి అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో మనము పద్మనాభ టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ఏడుకొండలకు వెళ్తాం. సో మనం ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఏఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి విజయలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వస్తే అక్కడ విజయలక్ష్మి అమ్మవారు, ఇక్కడ లక్ష్మి విష్ణుమూర్తి దేవులను కూడా మనం దర్శించుకోవచ్చు. ఎంత నిండైన రూపం అంటే మనము చూస్తామంటే మనం మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మనకు మెయిన్ రోడ్ పక్కనే ఉన్నా కూడా మనకు వెహికల్ సౌండ్స్ కానీ ఇంకే సౌండ్స్ కూడా వినిపోయి ఒక్కసారి ఆలయంలోకి అడుగు పెడితే ఒక తెలియని మనశ్శాంతి అనేది మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ కన్నులారా స్వామివారి అమ్మవారిని దర్శించుకోండి. వాళ్ళ కృపా కటాక్షాలకి ఇట్లా మీరు పాత్రలు వాళ్ళని కూడా కోరుకుంటున్నాము. సో ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అయ్యగారు కూడా ఉన్నారు. సో అయ్యగారితోనే మాట్లాడి మనం ప్రయత్నం చేద్దాము గుడి గురించి, అసలు ప్రతిష్టాపన గురించి, చరిత్ర గురించి. సో విజయలక్ష్మి అమ్మవారు టెంపుల్ అండ్ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి టెంపుల్ యొక్క ఇక్కడ మనకు అయ్యవారు ఉన్నారు, రంగాచార్యులు గారు. సో అయ్యగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు నమస్తే. జై శ్రీమన్నారాయణ. యా అయ్యగారు, ఈ గుడి చరిత్ర ఏంటి అసలు? ఇక్కడ స్వామివారు అమ్మవారు వెలిసారా లేకపోతే ప్రతిష్టాపన చేశారా? ప్రతిష్టాపన చేసిన ఆలయమే 1994 1994 మార్చిలో విజయలక్ష్మి అమ్మవారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అమ్మవారు. ఎక్కడైనా అమ్మవారు ఒకే చేతితోనే అభయమిస్తారు. ఇక్కడ 2 చేతులతో అభయమిస్తున్న అమ్మవారిని మన చిన్నజీయర్ స్వామి వారు ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తుల సందడి బాగా ఉంటుంది. భక్తుల కోరికలు అమ్మవారు 40 రోజులు నెరవేరుస్తుంది. 40 రోజులు? 40 రోజులు అంటే దానికి ఏదైనా ఇక్కడ అమ్మవారు ముడుపుల తల్లి అంటారు. ఓకే. ఒక ముడుపు మనం తీసుకుని వచ్చి మనలోని మనస్సులో ఉండే కోరికలను అమ్మవారితో చెప్పి ముడుపు కడితే చాలు. ఆ ముడుపులో దాని వలన 40 రోజులు వాళ్ళ కోరిక, పెళ్ళిళ్ళు కానివ్వండి, సంతానం కానివ్వండి, ఆరోగ్య విషయం కానీ ఏదైనా సరే, ఏ సమస్య అయినా ఆ సమస్యని పరిష్కరింపజేస్తుంది అమ్మ విజయలక్ష్మి అమ్మవారు. అటువంటి అమ్మవారిని మేము ప్రతిరోజు ఉదయం సహస్ర కుంకుమార్చనతో అర్చన, ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, అలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, ఎన్నో రకరకాల ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటున్నాం ఇప్పటి వరకు. అంటే అయ్యగారు, ఇప్పుడు ఏ టెంపుల్కైనా సరే ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది కదా సార్, మరి ఈ టెంపుల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ టెంపుల్కి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే అమ్మ 2 చేతులను అభయం ఇస్తుంది. ముడుపు కడితే అమ్మ అనుగ్రహించడమే ఈ టెంపుల్లో విశేషమైన ప్రత్యేకత. 40 రోజుల్లో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. చాలా మంది వచ్చి కూడా మా కోరిక నెరవేరిందండి, ఏం చేయించాలి అని చెప్పేసి అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి అమ్మ విజయలక్ష్మి అమ్మవారు. ముడుపు కట్టిన వాళ్ళకి కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ వచ్చి మా కోరిక తీరింది, ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ అని అడుగుతారు. ఓకే. మరి ఉత్సవాలు ఎప్పుడు జరుపుతారు అయ్యవారు? బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు. గరుడ వాహనం ఉంటుంది, గజవాహనం. అమ్మవారికి విశేషమైనది గజవాహనం. ఆ గజం మీద అమ్మవారిని ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విహరింపజేస్తూ అమ్మ అనుగ్రహాన్ని అందరికీ కూడా, భక్తులు రాని వాళ్ళకు అమ్మనే స్వయంగా వెళ్ళి వారికి అనుగ్రహాన్ని పంపిస్తుంది. అలాంటి ఉత్సవాలు పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసంలో పవిత్రోత్సవాలు. ఆ తర్వాత ధనుర్మాసంలో అంటే జనవరి నెలలో ధనుర్మాస ఉత్సవాలు. ఈ విధంగా రకరకాల ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటాం. ఈ గుడిని ఎవరు కట్టించారు అయ్యగారు? గుడిని ఇక్కడ మన చైర్మన్ రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ట్రెజరర్ మన ఎంవి రెడ్డి గారు, సెక్రటరీ గారు
జనార్దన్ గారని ముగ్గురు సభ్యులు. ఇది ప్రైవేట్ టెంపుల్. ఓకే. మన ఉభయ వేదాంతాచార్య పీఠం చిన్నజీర స్వామి వారి ఆధ్వర్యంలో ఉంటుంది ఈ ఆలయం. ఎండోమెంట్ వెళ్ళలేదు. ఆలయం అంతా స్వామివారి అనుగ్రహంతో నడుస్తుంది. ఏమైనా విశేష కార్యక్రమాలకు కూడా అప్పుడు కమిటీ వాళ్ళు వచ్చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే కొంతమంది భక్తులు కానీ వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉంటారు కదా టెంపుల్స్కి, అట్లా ఇస్తూ ఉంటారు కదా. విరాళాలు వస్తుంది. ఆ విరాళాలతోనే మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ విష్ణుమూర్తి అమ్మవారి ఈ టెంపుల్ గురించి చెప్పండి అయ్య గారు. ఎక్కడైనా ఒక అమ్మవారు ఉండకూడదు. అమ్మవారితో పాటు స్వామి ఉండాలి. ఆ స్వామి మన వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశాం. అలాగే ఒక రంగనాథుడు అంటే ఆదిశేషుడే పడుకొని అమ్మ పాదాల దగ్గర ఉండే రూపాన్ని మేము చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. అక్కడ ముందుగా విష్ణు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, ఆ తర్వాత విజయలక్ష్మి వారు ఉత్సవమూర్తి. ప్రతిరోజు నిత్య కళ్యాణం ఇక్కడ. ప్రతి శుక్రవారం కళ్యాణం వైభవంగా జరుగుతుంది. కళ్యాణం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం చుట్టే ప్రదక్షిణంగా వాహన సేవ ఉంటుంది. అలా విధంగా ప్రతిరోజు కళ్యాణోత్సవాల్లో పాల్గొంటారు భక్తులు. శుక్రవారం ఇంకా విశేషంగా ఉంటుంది. శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం అమ్మవారికి 108 లీటర్ల చేత పాల చేత అభిషేకం పాలాభిషేకం ఆ విధంగా ఉంటుంది. అంటే అలాంటి ప్రత్యేకమైన పూజలలో పాల్గొనడానికి ఏదైనా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఇట్లా ఎప్పటికప్పుడు వచ్చి కేటాయించుకోవచ్చు, కళ్యాణం చేయడానికి చేసుకోవచ్చు. ఒకవేళ స్పెషల్ కళ్యాణం అయితే ముందుగా చెప్పుకోవాలి. ఓకే. అంటే నార్మల్గా ఎప్పుడు చేసే కళ్యాణం అయితే అప్పుడప్పుడు చేయొచ్చు. స్పెషల్ కళ్యాణం చేయించుకోవాలనుకుంటే ముందుగా చెప్పాలి. ఓకే, చూస్తున్నారు కదా. సో టెంపుల్ గురించి అండ్ చరిత్ర గురించి, ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయం కూడా మనకు అయ్యగారు చాలా క్లుప్తంగా చెప్పారు. సో మీరు కూడా ఎవరైనా ఈ టెంపుల్ దర్శించుకోవాలనుకుంటే ఇట్లా ప్రత్యేకమైన పూజలు, పాలాభిషేకం కానీ, అమ్మవారి కళ్యాణంలో కానీ, సో మీరు పాలు పంచుకోవాలనుకుంటే ప్రత్యేకమైన కళ్యాణం అనుకుంటే ముందుగా చెప్పాలి. లేకపోతే అప్పుడప్పుడు ఇట్లా వచ్చి మనకు నార్మల్గా కళ్యాణం జరిపించుకోవచ్చు. సో మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చి అమ్మవారి టెంపుల్ విజిట్ చేయండి, దర్శించుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలకు కానీ, స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలంటే కోరుకుంటున్నాము. సో రావాలంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకొని మనకు ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ పక్కనే విజయలక్ష్మి అమ్మవారి దేవాలయం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్లో చెప్పుకోదగిన విశేషమైన ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ మనకు అమ్మవారు ఏంటంటే విజయలక్ష్మి అమ్మవారు కాకుండా ముడుపుల తల్లి, అంటే మనకు ప్రతి ఒక్కరికి కూడా చాలా అందుబాటులో ఉన్న పేరు అన్నమాట. ముడుపుల తల్లిగా మనకి ఇక్కడ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మనకు ఏదైనా మనసులో ఏదైనా గట్టిగా మనం కోరిక కోరుకుంటే, ఏదైనా మన కోరికలు ఏమైనా ఉంటాయి కదా, ఏదైనా నెరవేరాలని, లేకపోతే పెళ్లి సమస్య, ఇంకేదైనా ఒక కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కట్టేసి 40 రోజులలో, ఖచ్చితంగా 40 రోజులలో మాత్రం కోరికలు అనేవి తీరుతాయి అని మనకు అయ్యవారు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా చాలామంది కూడా అట్లా కోరికలు తీరాయంట. మళ్ళీ కోరికలు తీరినాక కూడా ఇక్కడ మనకు టెంపుల్కి వచ్చి వాళ్ళు అయ్యవారికి చెప్పి, అయ్యవారు మేము ఇట్లా ముడుపు కట్టాము, 40 రోజులు అయిన తర్వాత మాకు కోరిక తీరింది, సో ఇప్పుడు మేము మళ్ళీ ఏం చేయాలి అనే విషయం కూడా ఇక్కడ అడుగుతూ ఉంటారు. అంటే అట్లా చాలా మటుకు అయినాయంట, చాలామంది వచ్చి అడిగారంట కూడా. సో మనకు చాలా మందికి తెలిసినట్టు పెట్టే విజయలక్ష్మి అమ్మవారు ఎక్కడ చూసినా కూడా ఒక చేతితోనే అభయం ఇస్తూ ఉంటారు. సో మనకి ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే 2 చేతులతోనే అమ్మవారు అనేది అభయం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అమ్మవారు ఎంత కరుణ చూపిస్తారు, ఎంత చల్లని తల్లి. సో అట్లా ఎవరైనా ముడుపు కట్టి ఇక్కడ కోరిక కోరుకుంటే 40 రోజుల్లో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అని కూడా మనకు స్వామివారు, అయ్యగారు కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా మీకు తీరని కోరికలు ఉంటే, పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ, ఏ విషయంలో అయినా సరే అట్లాంటి కోరికలు ఉంటే, ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకొని కోరుకుంటే 40 రోజులకైతే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు. ఎవరైనా మీరు అట్లాంటి మీకు సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెనకాల చూస్తున్నారు కదా ఎన్నిగానో ముడుపులు ఉన్నాయో. సో చాలామంది ఇట్లా కట్టేసి వెళ్తూ ఉంటారు అనమాట. యా, మొత్తానికి విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్, ముడుపుల తల్లి టెంపుల్ అమ్మవారిని చాలా చక్కగా దర్శించుకున్నాము. స్వామివారిని కానీ, అమ్మవారు అక్కడ చూస్తున్నట్లే పాదసేవ చేసుకుంటా స్వామివారి అమ్మవార్లను కూడా మనం చాలా చక్కగా దర్శించుకున్నాము. నాకు అయితే చాలా సంతోషంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా దర్శనం జరిగిపోయింది. సో మీరు ఎవరైనా తీరని కోరికలు ఉంటే అమ్మవారి టెంపుల్కి వచ్చి ముడుపు కట్టుకోండి. ఖచ్చితంగా 40 రోజుల్లో మాత్రం మీ కోరిక నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా విజయలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులకు మీరు పాత్రలు కావాలని గిట్ట కోరుకుంటున్నాము. ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే వచ్చి దర్శించుకోండి. హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ పక్కనే మనకు విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఎవరైనా రావాలనుకుంటే వచ్చి దర్శించుకోండి. ఖచ్చితంగా మీ తీరని కోరికలు ఉంటే అమ్మవారి ఆశీస్సులతోని తీరేటట్టు చేసుకోండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టెంపుల్తోని మీ ముందుకు మళ్ళీ వస్తాం.